బిర్యానీని మొదటగా ఎవరు తయారు చేశారో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బిర్యానీ అనగానే ఎవరికైనా నోరూరుతుంది. పేరు చెప్తేనే నోట్లో నీరు ఊరుతుంది. ఇక వేడివేడిగా తింటుంటే వచ్చే మజాయే వేరు. మన హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు అలాంటిది కాదు. ఎంతో మంది విదేశీయులు కూడా మన బిర్యానీ అంటే చాలా ఇష్టాన్ని ప్రదర్శిస్తారు. అయితే అసలు బిర్యానీని మొదటిగా ఎవరు తయారు చేశారు, అది ఎలా ప్రచారంలోకి వచ్చింది, అందులో రకాలేంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిర్యానీ అనే పదం పర్షియా పదం బిరియన్ నుంచి వచ్చింది. బిరియన్ అంటే ఆ భాషలో ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్ అని అర్థం వస్తుంది. అంటే వండడానికి ముందు ఫ్రై చేయడం అని అర్థం వస్తుంది. బిర్యానీ కూడా దాదాపు ఇలాగే చేస్తారు. ఇక బిర్యానీ చరిత్ర విషయానికి వస్తే దీన్ని మొదటగా 1398లో టర్క్ మంగోల్ చక్రవర్తి టీమూర్ తయారు చేయించాడట. ఓ కుండలో బియ్యం, మసాలాలు, మాంసం అన్ని వేసి ఉడికించి తయారు చేయించాడని మనకు తెలుస్తుంది. కాగా దీన్ని క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అరబ్ వర్తకులు మన దేశానికి తెచ్చారని, అప్పుడు వారు దీన్ని ఓన్ సోరు అని తమిళ పేరుతో పిలిచేవారని తెలుస్తుంది. అయితే అసలైన బిర్యానీ మాత్రం మొఘల్ చక్రవర్తులే తయారు చేయించారని చరిత్ర చెబుతుంది. మొఘలుల కాలంలో రాణి ముంతాజ్ ఒకసారి సైనికుల నివాస స్థావరాలను చూసిందట. అప్పుడు సైనికులంతా బక్కచిక్కుపోయి కనిపించారట. దీంతో వారు మళ్ళీ బలిష్టంగా తయారయ్యేందుకు గాను బిర్యానీ తయారు చేయించి వారికి పెట్టమని ముంతాజ్ చెప్పిందట. దీంతో అప్పట్లో వారు బిర్యానీ తయారు చేసేవారు. అంతకుముందు సైనికులు బియ్యానికి కేవలం నెయ్యి మాత్రమే కలిపి వండేవారట. కానీ ఆ ఆహారం వాసన వస్తుండటంతో అందులో మాంసం, మసాలాలు వేసి వండి బిర్యానీ తయారు చేశారట. అయితే ఆ బిర్యానీ మొఘలుల ద్వారా నిజాం నవాబు దగ్గరికి చేరింది. దీంతో నిజాం చక్రవర్తులు కూడా బిర్యానీ టేస్ట్ కు ఫిదా అయ్యి అప్పటి నుంచి దాన్ని వంటల్లో ప్రధానంగా వడ్డించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో తెలంగాణను పాలించిన నిజాం హైదరాబాద్ ను రాజధానిగా చేసుకోవడంతో ఇక్కడ బిర్యానీ గుమగుమలు ఎప్పటి నుంచో వ్యాపించాయి. అదే ఆనాటి కాలంలో హైదరాబాద్ బిర్యానీ అయింది. ఇక బిర్యానీలో ఎన్ని రకాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అయినా దీన్ని మన దేశంలో ఇతర ప్రాంతాల వారు వివిధ రకాలుగా తయారు చేస్తారు. కోల్కతా, చెన్నై, లక్నో, వెల్లూరు, గుజరాత్, అస్సాం, కాశ్మీర్, కర్ణాటక, సింధ్, ముంబై తదితర ప్రాంతాలలో పలు రకాల బిర్యానీలను వండుతారు. చెన్నైలో ఉండే బిర్యానీని దిందిగుల్ బిర్యానీ అని పిలుస్తారు. అలాగే వెల్లూరులో ఉండే బిర్యానీని ఆర్కోట్ బిర్యానీ అని, గుజరాత్లో మొమోని బిర్యానీ అని, తెలసరి బిర్యానీ అని, అస్సాంలో కంపూరి బిర్యానీ అని, తహారీ బిర్యానీ అని, మంగళూరులో బియారీ బిర్యానీ అని, కర్ణాటకలో బత్కలి బిర్యానీ అని ఇస్తారు. ఇక హైదరాబాద్లోనే దూద్ బిర్యానీ అని చెప్పి పాలతో బిర్యానీని వండుతారు. ఎలా వండినా బిర్యానీ వండే విధానం ఒకటే, కాకపోతే వాటిల్లో వేసే పదార్థాలు భిన్నంగా ఉంటాయి. కానీ ఏ బిర్యానీ రుచి అయినా అమోఘంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.